రోజులు గడుస్తున్నాయి కానీ లెక్కలు తేలడం లేదు. తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేని అసహాయ స్థితిలో తమిళగ వెట్రి కళగం అధిపతి విజయ్. ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుదాటకుండా గట్టిగా పట్టు బిగించిన డిఎంకే అన్న డిఎంకే. మనసులో ఏమున్నా పెద్ద పార్టీల నీడ నుంచి బయటకు రాలేని సిపిఐ, సిపిఎం, వీసీకే వంటి చిన్న పార్టీలు. దీంతో త్రిశంకు ముడి వీడ్డం లేదు. ఇదే నేపథ్యంలో ద్రవిడ సిద్ధాంత మూలాలున్న డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెర వెనుక ఈ దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. డిఎంకే, అన్నా డిఎంకేకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నా డిఎంకే సంసిద్ధంగానే ఉంది. రెండు కూటముల్లోని చిన్న పార్టీలు దీనికి సమ్మతంగానే ఉన్నా అన్నా డిఎంకే పుదుచ్చేరి కార్యదర్శి అన్బళగన్, డిఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. డిఎంకేతో పొత్తు ఉండదని, కానీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి త్వరలోనే గవర్నర్ను కలవబోతున్నారని అన్బళగన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో అద్భుతం జరగబోతోందని చెప్పారు. ఇక అన్నా డిఎంకేకు మద్దతిచ్చే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిర్ణయం అదే గనక అయితే తామంతా అంగీకరిస్తామని డిఎంకే శాసనసభ పక్ష సమావేశం తర్వాత ఇలంగోవన్ ప్రకటించారు. అయితే అన్నా డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డిఎంకే అధిపతి స్టాలిన్ సుముఖత వ్యక్తం చేయడం లేదని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇక అత్యధిక స్థానాలను గెలుచుకున్న టీవీకేను కాదని, ద్రవిడ పార్టీలు అధికారం చేపడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, విజయ్పై సానుభూతి పెరుగుతుందని, స్టాలిన్ శషభిషలకు ఇదే కారణమని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిఎంకే లేదా అన్నా డిఎంకేల తరఫున ఎవ్వరూ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను పిలవాలంటూ ఇప్పటికే గవర్నర్పై ఒత్తిడి పెరుగుతోందని, ఈ నేపథ్యంలో 1-2 రోజులు ఆలస్యమైన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కే గవర్నర్ ఆహ్వానం పంపించే అవకాశం ఉందని, ఆ తర్వాత సభలో విజయ్ బలం నిరూపించుకోలేకపోతే చతికిలబడ్డం అనివార్యమని ఆ రెండు పార్టీల వర్గాలు విశ్లేషించాయి. అప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే ఇతర చిన్న పార్టీలన్నీ కలిసి పోస్ట్ ఎలక్షన్ అలయన్స్గా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరే అవకాశం ఉందని వివరించాయి. ఇప్పటికైతే డిఎంకే, అన్నా డిఎంకే నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా జారిపోయే అవకాశం కనిపించడం లేదు. ఆ కూటముల్లోని చిన్న పార్టీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమీకరించడం విజయ్కి దాదాపు అసాధ్యం. వామపక్షాలు విజయ్ వైపు వెళ్లాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి అని స్టాలిన్ వారికి సూటిగానే చెప్పినట్లుగా సమాచారం. ఇదే క్రమంలో అన్నా డిఎంకే సారథి ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం గవర్నర్ను కలిసి తమ సంఖ్యాబలం వివరించే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హంగ్తో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతున్న వేళ డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం జరిగిన డిఎంకే శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను తీసుకోబోయే కొన్ని కీలక నిర్ణయాలకు ఎమ్మెల్యేలంతా కట్టుబడాలని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసా వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రజల మద్దతు మనకే ఉంది, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం మనకే రావాలి. అలా కాదని డిఎంకే, అన్నా డిఎంకే కలిసి సర్కారును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే మొత్తం 107 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసేస్తాం అని టీవీకే చీఫ్ విజయ్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విజయ్ వరుసగా 2 రోజులు గవర్నర్ను కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కలేదు. మరోవైపు మళ్లీ ఎన్నికలు రాకుండా చూడడం, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సహా డిఎంకే గురువారం 4 తీర్మానాలు చేసింది. మళ్లీ ఎన్నికలు రాకూడదు అనుకుంటే ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలి, లేదా అన్నా డిఎంకేతో కలిసి తామే ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావాలి. 2 ప్రధాన ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.